ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు కాబట్టే శిథిలావస్థకు చేరాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలని లబ్ధిదారులు ధర్నాకు దిగారు. పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రజల నివాసం కోసం నిర్మించిన ఇండ్లను కాంగ్రెస్ నాయకులు పశువుల కోసం వినియోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల దానాతో పాటు ట్రాక్టర్ పార్కింగ్ కు వినియోగిస్తున్నారని తెలిపారు. మౌలిక వసతులు కల్పించి వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంకే పరిస్థితి లేదు, మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము. మేము చేసుకోవడానికి పని కూడా దొరకని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఉండటానికి నివాసం లేదు కాబట్టి మమ్మల్ని లేనోళ్ళు అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడ కూడా వెళ్ళగొడుతున్నారు. ఎక్కడ కూడా మాకు స్థలము లేదు. ఇన్ని ఉన్నాయి కానీ మేము పరదలు కట్టుకొని రేకులు కట్టుకొని ఉండడానికి ఇక్కడ స్థలం లేదని వెళ్ళగొడుతున్నాం. ఎక్కడ కూడా లేదు. ఎంక్వైరీ చేసినా కానీ మాకు ఒక్క రూమ్ కూడా ఇల్లు జాగా అనేది ఎక్కడ లేదు సార్. మేమైతే బతకలేని పరిస్థితిలో ఉన్నాం. రోడ్ల మీద ఉన్న స్థితిలో ఉన్నాం. ఖాళీగా ఉందని చెప్పేసి ఎంతోమంది ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, మాకంటూ ఇంత నీడ దొరుకుతుందని వస్తే మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ నుంచి మమ్మల్ని వెళ్ళగొడితే మేము చావనైనా వస్తాము ఈ పురుగుల మందుతోని, కానీ మేమైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం పెద్దవాళ్ళే మాకు న్యాయం చేయకపోతే ఇంకెవరు న్యాయం చేయగలరు మాకు? మాకు ఇక్కడ ఈ మందు డబ్బా తప్ప మాకు ఇంకే పరిస్థితి లేదు. మేము బతకలేని పరిస్థితిలో ఉన్నాము. మేము చేసుకోవడానికి పని కూడా దొరకని పరిస్థితిలో